వేదికగా కేసీఆర్ వైఫల్యాలను సీఎం రేవంత్ రెడ్డి కడిగి పారేశారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల సాక్షిగా బీఆర్ఎస్ అవినీతి బాగోతాన్ని ఎండగట్టారు. కేసీఆర్ నీతిమంతుడైతే జల వివాదంపై చర్చకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని నిలదీశారు. కాళేశ్వరంలో అవినీతి బయటపడుతుందనే దృష్టి మళ్లించేందుకే కేఆర్ఎంబీ పేరుతో ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. నల్గొండలో సభ కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. నల్గొండ దూరమా, అసెంబ్లీ దూరమా అని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అనుకున్నట్లే మేడికట్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణమైంది. ఆనకట్ట కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు శాసనసభ మండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక బస్సులో వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరినీ ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, 4 ఎస్పీలు, 8 మంది టీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సిఐలు, ఎస్ఐలు, సుమారు 800 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లలను ఆసంతం సావధానంగా చూశారు. అణువణువును పరిశీలించి వాస్తవాలను పరిశీలించారు. బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. 7వ బ్లాక్లోని పలు పిల్లలను వీరు పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాజెక్టు యొక్క కుంగుబాటు గాని జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు. అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా, ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ సర్కారు చేసిన అవినీతిని ఎండగట్టారు సీఎం రేవంత్ రెడ్డి. 95,000 కోట్లను ఖర్చు చేస్తే 97,000 ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం పోలీసు నిర్బంధాలతో మేడిగట్టుకు రాకుండా అడ్డుకుందని సీఎం మండిపడ్డారు. విజిలెన్స్ నివేదికలో ప్రాజెక్టులో డిజైన్ లోపం, నాణ్యత లోపం మొత్తం బట్టబయలిందని అన్నారు. నివేదిక ఆధారంగా శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం 3 బ్యారేజీలో నీళ్లు లేవని, నీళ్లు నింపితే సమస్య ఇంకా బయటపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
కేసీఆర్ నీతిమంతుడైతే జల వివాదంపై చర్చకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతి బయటపడతదని కాళేశ్వరంపై దృష్టి మళ్లించేందుకు కేఆర్ఎంబీ పేరుతో ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. సానుభూతి కోసమే నల్గొండలో సభ పెట్టారని చురకలంటించారు. మేడిగడ్డలో 4-5 పిల్లలు కుంగిపోయాని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ దృష్టిలో ఏది తప్పు కాదని కుర్చీపోవడంతోనే ఓట్లు వెతుక్కుంటూ నల్గొండకు వచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి. ఏం తీర్మానమే? దిక్కుమాలిన తీర్మానం. దాంట్లో ఏమైనా విషయం ఉందా? అదో పనికిమాలిన తీర్మానం. ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని. మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే. లేదు, మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు, ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి, దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే. నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి ఆ పార్టీలో విలువ లేదు, వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు. అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము, మీరు రాలేదు. ఇవాళ అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన. అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మొహం చాటేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా ప్రజలను వంచేందుకే సభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను కాపాడడానికే కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి ఇవ్వమని బీజేపీ అడుగుతుందని మండిపడ్డారు. నల్గొండ సభలో వారు ఎంత శుద్ధపూసలాగా మాట్లాడుతుండే అంటే, ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వ అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1 కోటి సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిశ్చంద్రునివే, సత్యహరిశ్చంద్రునికి మరో జన్మనెత్తున్నావు అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేమేమడిగినాము? అయ్యా, కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం. మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అప్పచెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ 1, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పచెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు ఎలా వెళ్లారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ తురుమా, అసెంబ్లీ తురుమా అని ప్రశ్నించారు. మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని స్పష్టం చేశారు. వెంటాడుతాం అంటూ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గురించి ప్రజలకు ముందే తెలిసి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదని చురకలంటించారు. కుర్చీపోగానే కేసీఆర్కు నీళ్లు, నల్గొండ ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చాయని తీయబట్టారు. కేసీఆర్ అబద్ధాలు నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నల్గొండకెళ్లి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ అక్కడేదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు.
ప్రజలకు ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు? కాళేశ్వరం అవినీతి మీద, దోపిడీ మీద చర్చకు వచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితే పెద్ద తప్ప? అయ్యా, నీకేది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందా, నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. మేడిగడ్డ వేదికగా కేసీఆర్ను ఆహ్వానిస్తున్నానని శాసనసభకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు. బడ్జెట్తో పాటు సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనాలని అన్నారు. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ఏనని మరోసారి దుయ్యబట్టారు. కేసీఆర్ కాళేశ్వరానికి కాదు, ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సిందేనని చురకలంటించారు. బీజేపీ బీఆర్ఎస్ ఇంకా ఎన్నాళ్ళు చీకట్లో పొత్తులు పెట్టుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న బీజేపీ మేడిగడ్డ సందర్శనకు ఎందుకు రాలేదని నిలదీశారు. బీజేపీ వైఖరేంటో ఎప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో, అవినీతిపై విచారణ చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు. గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా. ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా. మర్చిపోయినా, కరెక్టే. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని, మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని. ఏడుకోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈ రోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్లో. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పురు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్, బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము. మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. మొత్తంగా మేడిగడ్డ వేదికపై కేసీఆర్పై నిప్పుల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతిని ఎండగడుతూనే ఆయన అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కడిగి పారేశారు. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ తెర వెనుక మైత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు.